మహాభారతంలో విలువిద్యలో ప్రావీణ్యులైన వారు చెప్పండి అంటే ముందుగా మనకు ఎవరు గుర్తొస్తారండి? మనకు గుర్తొచ్చేది అర్జునుడు, కర్ణుడు. వీళ్ళు ఇద్దరే కాకుండా మనకు ఇంకో విలువిద్య ప్రావీణ్యుడు ఉన్నాడు. అతనే ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః, హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం గురువు గురించి తెలుసుకుందాం. గురువు గురించి ముందుగా మనము 4 విషయాలు నేర్చుకుందాం ఇవాళ వీడియోలో. మొదటిది, గురువు ఎవరు? గురువుకి మనకు గల సంబంధం ఏమిటి? గురువు మనకు నిత్య జీవితంలో గురువు అవసరమా? మూడోది ఉదాహరణ. తరువాత గురు ప్రార్థనా శ్లోకంని నేర్చుకుందాం. సో ఇవాళ వీడియోలో ఇవి 4 మనము నేర్చుకుంటున్నామండి. ముందుగా గురువు. గురువు అంటే ఏంటి? గురువు ఎవరు? గు అంటే గుహ్యమైనది, అంటే తెలియనిది. రు అనగా తెలియపరిచేది. కావున గురు అనగా మనకు తెలియనిది తెలియపరిచే తనని గురువు అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం అనే పువ్వు వికసించేలా చేసే అతని పేరే గురువు. కాబట్టి గురువు మన జీవితంలో నిత్యము మనకు అవసరం. తర్వాత గురువు అవసరం ఎట్లు ఉంటుంది అన్నది తెలుసుకుందాం. మనకు పురాణాల్లో పాతకాలంలో అందరూ చెప్పేవారు, ముందుగా తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి దైవంతో సమానం, మనకు జన్మనిస్తుంది కాబట్టి. కానీ అట్టి తల్లికి కూడా కొన్ని విషయాలు ప్రేమ వాత్సల్యం వల్ల పుత్రునికి కానీ పుత్రికకు కానీ నేర్పించలేదు. అలాగే తండ్రికి కూడా వాత్సల్యం అన్నది, ప్రేమ అన్నది చాలా ఎక్కువ అండి. ఒక దెబ్బ కొట్టి ఇది చెయ్యాలి, ఇది కరెక్ట్ అని గట్టిగా చెప్పలేరు, బిడ్డ బాధపడతాడేమో అని. మనకు దైవం కనిపిస్తారా? కనిపించరు. కాబట్టి అట్లాంటి దైవము, తల్లి, తండ్రి ముగ్గురు కలిసి కూడి ఉన్న మనిషే మనకు గురువు. ఇలాంటి గురువుకి మనము ముఖ్యంగా నమస్కారం చేసి తనకు మన పైన నమ్మకం ఉండేలా చూసుకోవాలి. మనకు తల్లి నేర్పించినవి, తండ్రి వాత్సల్యంతో చెప్పలేనివి గురువు మనకు దగ్గర ఉండి మనకు సద్మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి గురు ప్రాముఖ్యత మనకు దినదినము ప్రతిరోజు మనకు అవసరమే. దేవుణ్ణి మనం ఎలా ప్రార్థిస్తామండి? గురువు దేవునితో సమానం. మనకు దేవుడు కనిపించకుండా గురు రూపంలో మనకు అన్ని సత్ప్రవర్తనలు, సత్మార్గాలని నేర్పించడానికి గురువుని మనకు సాక్షాత్కారంగా చూపించారు. దీనికి ఉదాహరణ మీ అందరికీ తెలుసు కదండి, మహాభారతంలో విలువిద్యలో ప్రావీణ్యులైన వారు చెప్పండి అంటే ముందుగా మనకు ఎవరు గుర్తొస్తారండి? మనకు గుర్తొచ్చేది అర్జునుడు, కర్ణుడు. వీళ్ళు ఇద్దరే కాకుండా మనకు ఇంకో విలువిద్య ప్రావీణ్యుడు ఉన్నాడు. అతనే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు గురువుకి దూరంగా నిలుచుకొని, ద్రోణాచార్యుడు అర్జునునికి నేర్పించే విలువిద్యని దూరంగా నిల్చుకొని చూసి నేర్చుకున్న గొప్ప వ్యక్తి అండి. అలాంటి విలువిద్య గురువు దగ్గరుకున్నారు ఏకలవ్యుడు, దూరంగా చూసి. అది గురు భక్తి. ఎలా నేర్చుకున్నాడు? గురువు తన దగ్గర లేదు, గురువు తన ముందుకొచ్చి చెప్పలేదు, నువ్వు నా శిష్యుడివి అని ఒప్పుకోలేదు. కానీ గురు భక్తి, గురువు పైన తనకు ఉన్న నమ్మకంతో దూరం నుంచి అయినా తన గురువు తన దగ్గరికి వచ్చి చెప్తున్నారని భావించి విలువిద్యని నేర్చుకున్నాడు. అలాంటి ద్రోణాచార్యుడు ఒకానొక సమయంలో అర్జునునికి ఇచ్చిన మాట వల్ల, నువ్వే ఈ సకల ప్రపంచంలో విలువిద్యా ప్రావీణ్యులలో మొదటి స్థానంలో ఉంటావు అని ఇచ్చిన మాట వల్ల ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి
గురుదక్షిణగా ఒకటి కోరారు. మనమైతే గురుదక్షిణ అడగగానే అమ్మో మన గురువు ఏమడుగుతున్నారో, డబ్బులు అడుగుతారా, ఇంకేమన్నా అడుగుతారా అని ఆలోచిస్తాం కదండి. కానీ ఏకలవ్యుడు గురువు పైన నమ్మకంతో, గురుభక్తితో, చెప్పండి గురువర్య మీకు నేను ఏ విధంగా గురుభక్తిని నేను తీర్చుకోగలను చెప్పండి అని అడుగగా తను బొటనవేలుని తనకు గురుదక్షిణగా ఇవ్వమంటారు. బొటనవేలు విలువిద్యలో చాలా ముఖ్యమైనది. అలాంటి బొటనవేలు ఇస్తే తను ఎప్పటికీ విలువిద్య చేయలేరు. వేలు మళ్ళీ మొలవదు కదండి, అలానే తను ఇంకెప్పటికీ విలువిద్య చేయలేడు. కానీ గురుభక్తి, గురువు దక్షిణ అడిగారు అన్న ఒక్క కారణంతో గురువుకి తన బొటనవేలుని సమర్పిస్తాడు. అంతటి గురుభక్తి అండి అది. గురువుకి శిష్యునికి ఉన్న నమ్మకం అలా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి గురువు మన జీవితంలో ఎలాంటి రోల్ని ప్లే చేస్తారు అని. ఇప్పుడు మనము గురు ప్రార్థనా శ్లోకం నేర్చుకుందాం. ముందుగా ఏ పని చేయాలన్నా, ముందుగా పూజ ప్రారంభించాలన్నా ముందుగా మనము గురువుని ఆహ్వానం చేస్తాము. కాబట్టి ఫస్ట్ ఏ పని చేయాలన్నా, ఎక్కడికన్నా బయలుదేరాలన్నా మనకు తోడుగా మన గురువుని మనం తీసుకెళ్ళాలి. దానికి గురు ప్రార్థనా శ్లోకము చేద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్ లలాయత్రీ చ పితృవత్ మార్గదర్శికా నమోస్తు గురు సత్తాయై శ్రద్ధా ప్రజ్ఞాయుతాచయా. ఇది గురు ప్రార్థనా శ్లోకం అండి. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని కలిపిన అతను గురువు. మనకు విశ్వవ్యాప్తంగా మనకు తోడు ఉన్న ఒకే ఒక మనిషి మన గురువు. తల్లిలోని ప్రేమని, తండ్రి చూపించే మార్గాన్ని, రెండిటిని ప్రేమ వాత్సల్యము అన్నిటినీ కలగలిపి మనకు సద్మార్గాన్ని నేర్పించి చూపించే అతనే గురువు. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః.